Hello students, welcome to our channel Manvijay Academy. Today we are going to learn a very important math topic in integers. సో ఈ సెషన్లో మనం అసలు ఇంటీజర్స్ అంటే ఏంటి, ఇంటీజర్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఇంటీజర్స్ని ఎలా కంపేర్ చేయాలి, అవి మన డే టు డే లైఫ్లో ఎలా యూస్ చేస్తాము అనేది సింపుల్ ఎగ్జాంపుల్స్తో స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటాం. ఈ కాన్సెప్ట్ అనేది 4th క్లాస్ నుంచి ఆల్ లెవెల్స్ ఆఫ్ స్టూడెంట్స్కి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఫస్ట్, వాట్ ఆర్ ఇంటీజర్స్? సో ఇంటీజర్స్ అంటే ఏంటి? ఇంటీజర్స్ ఆర్ హోల్ నెంబర్స్ దట్ ఇంక్లూడ్ పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అండ్ జీరో. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్లస్ నెంబర్స్, మైనస్ నెంబర్స్ అండ్ జీరో ఇవన్నీ కూడా ఇంటీజర్స్లోకి వస్తాయి. సో దీన్ని న్యూమరికల్ ఫామ్లో ఎలా రాస్తాము? -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంటీజర్స్ అనేవి ఫ్రాక్షన్స్ని, డెసిమల్స్ని ఇంక్లూడ్ చేయవు. అంటే ఎగ్జాంపుల్ 1.5, 2.3 అండ్ హాఫ్ ఈ టైప్లో వచ్చేవి ఇవన్నీ ఇంటీజర్స్ కాదు. ఓకేనా? నవ్ యూ మే థింక్, ఆర్ హోల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్ సేమ్? నో, హోల్ నెంబర్స్ ఆర్ 0, 1, 2, 3. హోల్ నెంబర్స్లో నెగిటివ్ నెంబర్స్ ఉండవు, కానీ ఇంటీజర్స్లో మాత్రం నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. సో వీ కెన్ సే ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్ బట్ ఆల్ ఇంటీజర్స్ ఆర్ నాట్ హోల్ నెంబర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో మనకి ఇంటీజర్స్ అంటే మీనింగ్ అర్థమైంది కదా. ఇప్పుడు ఇంటీజర్స్లో టైప్స్ ఏమున్నాయి, మీన్స్ టైప్స్ ఆఫ్ ఇంటీజర్స్ అనే కాన్సెప్ట్ని ఇప్పుడు చూద్దాం. సో నౌ లెటెస్ట్ టైప్స్ ఆఫ్ ఇంటీజర్స్. దెర్ ఆర్ 3 టైప్స్. ఇంటీజర్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? 3 టైప్స్ ఉన్నాయి. పాజిటివ్ ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్ అండ్ జీరో. సో పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి? పాజిటివ్ ఇంటీజర్స్ ఆర్ నెంబర్ గ్రేటర్ దెన్ జీరో, లైక్ 1, 2, 3 అండ్ 4 అండ్ సో ఆన్. ఈ నెంబర్స్ని మనం కౌంటింగ్ కోసం యూస్ చేస్తాం, లైక్ మార్క్స్ అని, మనీ అని, స్టూడెంట్స్ కౌంట్స్, ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్లోకి వస్తాయి. మరి నెగిటివ్ ఇంటీజర్స్ ఆర్ నెంబర్స్ లెస్ దెన్ జీరో. జీరో కన్నా తక్కువ ఉండేదాన్ని నెగిటివ్ ఇంటీజర్స్ అని అంటారు, లైక్ -1, -2, -3 అండ్ సో ఆన్. ఈ మైనస్ నెంబర్స్ని ఎందుకు యూస్ చేస్తామంటే ఏదైనా లాస్ని చూపించడానికి, లేదా టెంపరేచర్ జీరో కన్నా తక్కువ ఉన్నప్పుడు, లేదా సీ లెవెల్ కన్నా కింద ఉంటే ఈ నెగిటివ్ నెంబర్స్ని యూస్ చేస్తాం. ఈ నెగిటివ్ నెంబర్స్ అనేవి కూడా రియల్ లైఫ్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో కంపేరింగ్ ఆఫ్ ఇంటీజర్స్. సో నౌ లెట్ us హౌ టు కంపేర్ ఇంటీజర్స్. అసలు ఇంటీజర్స్ని కూడా ఎలా కంపేర్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ రూల్ ఏంటి? పాజిటివ్ వర్సెస్ నెగిటివ్. సో ఎనీ పాజిటివ్ నెంబర్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఎనీ నెగిటివ్ నెంబర్. అంటే సింపుల్గా ఏమంటున్నాము అంటే పాజిటివ్ నెంబర్ అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ నెంబర్తో కంపేర్ చేస్తే పాజిటివ్ నెంబర్కి మాత్రమే అక్కడ రోల్ ఉంటుంది. సో 5 ఈస్ గ్రేటర్ దెన్ -10. సింపుల్ రూల్, నో కన్ఫ్యూజన్. సో ఏదైతే పాజిటివ్ ఎండ్లో ఉంటుందో అది గ్రేటర్ నెంబర్ అవుతుంది, ఏదైతే మైనస్లో ఉంటుందో అది లీస్ట్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ రూల్ నెంబర్ 2, పాజిటివ్ వర్సెస్ పాజిటివ్. బట్ 2 పాజిటివ్ నెంబర్స్ ఉంటే దాన్ని ఎలా కన్సిడర్ చేయాలి? బిట్వీన్ 2 పాజిటివ్ నెంబర్స్ బిగ్గర్ నెంబర్ ఈస్ గ్రేటర్. అంటే 2 కనుక పాజిటివ్ నెంబర్స్ ఉంటే దానిలో ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో, ఏదైతే బిగ్గెస్ట్ నెంబర్ ఉంటుందో దాన్ని గ్రేటర్ కింద చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 8 అండ్ 12 ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది గ్రేటర్ వన్? 12 ఈజ్ ద గ్రేటర్ వన్. అండ్ రూల్ నెంబర్ 3, నెగిటివ్ వర్సెస్ నెగిటివ్. సో నెగిటివ్, మనం తీసుకున్న ఫస్ట్ నెంబర్ నెగిటివ్ అండ్ సెకండ్ నెంబర్ కూడా నెగిటివ్ ఉంటే కనుక అప్పుడు ఎలా కంపేర్ చేయాలి? ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. బిట్వీన్ 2 నెగిటివ్ నెంబర్స్ ద నెంబర్ క్లోజర్ టు జీరో ఈజ్ గ్రేటర్. అంటే ఏదైతే ఒక నెగిటివ్ నెంబర్ అనేది జీరోకి క్లోజర్గా ఉంటుందో దాన్ని గ్రేటర్ నెంబర్ కింద కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ -3 అండ్ -9, విచ్ ఈస్ గ్రేటర్? -3 ఈజ్ క్లోజర్ టు జీరో, సో -3 ఈజ్ గ్రేటర్. బట్ నెంబర్లో చూస్తే 3 అండ్ 9, ఈ 9 అనేది మనకి పెద్దగా కనిపించవచ్చు, కానీ 3 అనేది జీరోకి దగ్గరగా ఉంది. సో ఈ రూల్ ప్రకారం -3 ఈజ్ క్లోజర్ టు జీరో మీన్స్ -3 ఈజ్ గ్రేటర్. ఇది స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ప్రాక్టీస్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు అసలు ఇంటీజర్స్ అనేది మన రియల్ లైఫ్లో ఎలా అప్లికబుల్ అవుతుంది అనేది చూద్దాం. నౌ లెట్ us see where we use integers in real life. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ని తీసుకుంటే ఇఫ్ టెంపరేచర్ ఈస్ అబౌవ్ జీరో ఇట్ ఈస్ పాజిటివ్, ఇఫ్ ఇట్ ఈస్ బిలో జీరో ఇట్ ఈస్ నెగిటివ్. అంటే ఏదైతే టెంపరేచర్ అనేది జీరో కన్నా ఎక్కువ ఉందో దాన్ని పాజిటివ్ లాగా కన్సిడర్ చేస్తాం, అదే జీరో కన్నా తక్కువ ఉంటే దాన్ని నెగిటివ్లా కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హిల్ స్టేషన్స్లో సమ్ టైమ్స్ మైనస్ టెంపరేచర్స్ ఉంటాయి, అప్పుడు మనం నెగిటివ్ నెంబర్స్ని యూస్ చేస్తాం, -3, -4, -5 ఇలా. ఓకే, అండ్ ఇంకొక ఎగ్జాంపుల్గా మనీని కూడా తీసుకోవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ మనీ ఇట్ ఈస్ పాజిటివ్, ఇఫ్ యూ హ్యావ్ బారోడ్ మనీ ఇట్ ఈస్ నెగిటివ్. మన దగ్గర మనీ ఉన్నాయనుకోండి అది పాజిటివ్, అంటే మనకి ప్లస్ కింద కన్సిడర్ చేస్తాం. అదే మనం ఎవరికన్నా మనీ తీసుకున్నాము, ఎవరి దగ్గరన్నా మనీ తీసుకున్నాము అంటే అదేంటి? నెగిటివ్ కింద కన్సిడర్ చేస్తాం. సో బ్యాంక్ అకౌంట్స్లో కూడా ఇంటీజర్స్ కాన్సెప్ట్స్ అనేది యూజ్ అవుతుంది.
సో ఇప్పటి వరకు నేర్చుకున్నదంతా ఒకసారి క్విక్‌గా రివైజ్ చేసుకుందాము. వాట్ ఆర్ ఇంటీజర్స్ అనేది ఫస్ట్ కాన్సెప్ట్. సో ఇంటీజర్స్ ఆర్ హోల్ నంబర్స్ దట్ ఇంక్లూడ్ పాజిటివ్ నంబర్స్, నెగెటివ్ నంబర్స్ అండ్ జీరో. అండ్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇంటీజర్స్. అసలు పాజిటివ్ నంబర్స్ అంటే ఏంటి? నెగెటివ్ నంబర్స్ అంటే ఏంటి? జీరో అంటే ఏంటి? పాజిటివ్ నంబర్స్ అనేవి ఎప్పుడు గ్రేటర్ దెన్ జీరో. సో జీరో కన్నా ఎక్కువ ఏవైతే ఉంటాయో అవి పాజిటివ్ నంబర్స్ కింద తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్. ఈ నంబర్స్ మనం కౌంటింగ్ కోసం యూజ్ చేస్తాం. నెగెటివ్ నంబర్స్ అనేవి లెస్ దెన్ జీరో. సో -1, -2, -3 అండ్ సో ఆన్. ఈ నంబర్స్‌ని కూడా ఎక్కువగానే యూజ్ చేస్తాం. ఇవి మైనస్ నంబర్స్ అనేవి లాస్ చూపించడానికి, టెంపరేచర్ జీరో కన్నా తక్కువ ఉన్నప్పుడు ఇలా ఈ నెగెటివ్ నంబర్స్ అనేవి కూడా రియల్ లైఫ్‌లో చాలా యూజ్‌ఫుల్‌గానే ఉంటాయి. నెక్స్ట్ జీరో. జీరో విషయం వచ్చేసరికి ఇది నెయిదర్ పాజిటివ్ కాదు, నెయిదర్ నెగెటివ్ కాదు. అంటే జీరోని పాజిటివ్ అని చెప్పలేం, నెగెటివ్ అని కూడా చెప్పలేం. ఇట్ ఈస్ న్యూట్రల్. ఇప్పుడు ఇంటీజర్స్‌ని కంపేర్ చేద్దాం. బేసిక్‌గా మనం ఇంటీజర్స్‌ని కంపేర్ చేసినప్పుడు 3 బేసిక్ రూల్స్ అనేవి ఫాలో అయ్యాం. ఒకటి రూల్ నెంబర్ 1 వచ్చి పాజిటివ్ వర్సెస్ నెగెటివ్ అండ్ రూల్ నెంబర్ 2 పాజిటివ్ వర్సెస్ పాజిటివ్ అండ్ రూల్ నెంబర్ 3 నెగెటివ్ వర్సెస్ నెగెటివ్. సో పాజిటివ్ వర్సెస్ నెగెటివ్‌లో ఏదైతే ఒక పాజిటివ్ నెంబర్ అండ్ నెగెటివ్ నెంబర్ ఉంటాయో దాంట్లో పాజిటివ్ నెంబర్‌ని మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం గ్రేటర్ నెంబర్ లాగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 అండ్ -10. సో 5 అనేది గ్రేటర్ నెంబర్. అండ్ పాజిటివ్ వర్సెస్ పాజిటివ్ రూల్ నెంబర్ 2లో 2 నంబర్స్ పాజిటివ్‌లో ఉన్నప్పుడు ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉంటుందో దాన్ని కన్సిడర్ చేస్తాం. అంటే 8 అండ్ 12 ఉన్నాయనుకోండి. ఇప్పుడు దాంట్లో 12 అనేది గ్రేటర్ నెంబర్ కాబట్టి దాన్ని కన్సిడర్ చేస్తాం. నెగెటివ్ వర్సెస్ నెగెటివ్‌లో 2 నంబర్స్ నెగెటివ్ పొజిషన్‌లోనే ఉన్నాయనుకోండి. అప్పుడు జీరోకి ఏదైతే దగ్గరగా ఉందో ఆ నెంబర్‌ని మనం గ్రేటర్ 1 కింద తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ -3 అండ్ -9. అంటే 3 అనేదే కదా జీరోకి దగ్గరగా ఉంటుంది. సో దీన్ని గ్రేటర్ 1 కింద కన్సిడర్ చేస్తాం. ఇంటిజర్స్ ఇన్ రియల్ లైఫ్. సో ఇంటిజర్స్ అనేవి మన రియల్ లైఫ్‌లో కూడా చాలా యూజ్‌ఫుల్‌గానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్‌లో కానీ, మనీ కానీ, సీ లెవెల్స్ కానీ, ప్రాఫిట్ ఆర్ లాస్ ఎవ్రీథింగ్ అనేది ఇంటిజర్స్‌కి రిలేటెడే. అంటే ఎయిదర్ పాజిటివ్‌లో ఉంటుంది లేదా నెగెటివ్‌లో ఉంటుంది. ఆల్ అబౌట్ ఇంటిజర్స్ ఫర్ టుడే. వీడియో యూస్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ లెర్నింగ్.